కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎప్పుడు విమర్శలు చేసినా రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుందంటున్నారు. దేనికి దీటుగా రానున్న రోజుల్లో తాము కూడా పుస్తకాన్ని సిద్ధం చేస్తున్నామంటూ వైసీపీ డిజిటల్ బుక్ ని తెరపైకి తెచ్చింది. ఇందులో ఎవరైతే పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడతారో, ప్రజలను ఇబ్బంది పెడతారో, అలా ఇక్కట్లు పాలు చేసే అధికారులు, నేతలకు సంబంధించిన ఫిర్యాదులు డిజిటల్ బుక్ లో నమోదు చేయాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఒక నేత జగన్ కి షాక్ ఇచ్చాడట. అసలు ఏంటా షాక్? ఎవరా నాయకుడు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వైసీపీకి సంబంధించిన వారిపైన విచారణలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డారని, కొంతమందిని భయభ్రాంతులకు గురిచేసి ఇబ్బంది పెట్టారంటూ అనేక మంది నేతలపై అనేక మంది ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో కేసులను నమోదు చేస్తున్నారు పోలీసులు. ఈ కేసులకు సంబంధించి కొంతమంది కీలకమైన వైసీపీ నేతలపై సైతం కేసులు నమోదయ్యాయి. వీరిలో ప్రధానంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాడులోని మాజీ మంత్రి విడుదల రజనిపై అనేక కేసులు కూడా నమోదవుతున్నాయి. అదే కాదు, వైసీపీ సీనియర్ నేతలపై కూడా చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులన్నీ కూడా సక్రమమైనవి కావని, వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం కూడా కూటమి ప్రభుత్వం చేస్తుందంటూ వైసీపీ ఆరోపిస్తుంది. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని విమర్శిస్తుంది. కూటమి ప్రభుత్వంలో నడుస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగానికి దీటుగా తాము కూడా అనేక రకాల ఫిర్యాదుల్ని ప్రజల నుంచి స్వీకరిస్తామని, రానున్న రోజుల్లో తమ ప్రభుత్వం వస్తే కంపల్సరిగా సదరు అధికారులు, నేతలపై చర్యలు తీసుకుంటామంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ డిజిటల్ బుక్ ప్రారంభించారు. ఈ డిజిటల్ బుక్ లో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరూ తమ ఫిర్యాదుల్ని ఎంటర్ చేయొచ్చని, తప్పకుండా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామంటూ చెప్తున్నారు జగన్. ఇదంతా బానే ఉన్నా ఈ డిజిటల్ బుక్ లో చెప్పులూరిపేటకు సంబంధించినటువంటి ఓ నేత జగన్ కి షాక్ ఇచ్చే అంశాన్ని చేర్చారట. నవతరం పార్టీకి సంబంధించిన రావు సుబ్రహ్మణ్యం తనపై గత ప్రభుత్వంలో మాజీ మంత్రి విడుదల రజని అనుచరులు తన కార్యాలయం, తన ఇంటిపై దాడి చేశారని, అప్పట్లో ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకోలేదంటూ పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు రావు సుబ్రహ్మణ్యం. విడుదల రజని మరిది గోపీనాథ్, అతనితో పాటు కొంతమంది తనపై దాడి చేసిన వీడియో క్లిప్పింగ్ సైతం మీడియాకు రిలీజ్ చేయడంతో పాటు పోలీసులకు కూడా అందించారు. ఆ కేసుకు సంబంధించిన విచారణ ఇంకా వేగవంతంగా చేయాలని రావు సుబ్రహ్మణ్యం పోలీసుల్ని కోరుతున్నారు. దానిపై ప్రస్తుతం జగన్ కి డిజిటల్ బుక్ అంశంలో ఒక పెద్ద షాకే ఇచ్చారాయన. తనపై దాడి చేసిన విడుదల రజని, ఆమె అనుచరులపై చర్యలు తీసుకోవాలంటూ ఈ డిజిటల్ బుక్ లో జగన్మోహన్ రెడ్డికి కంప్లైంట్ చేశారు రావు సుబ్రహ్మణ్యం. 15 ఏప్రిల్ 2022వ తేదీన తమ పార్టీ కార్యాలయంపై విడుదల రజనికి సంబంధించిన వారందరూ దాడి చేశారని, ఆమెపై అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అందుకే డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేస్తున్నాను అని జగన్ ఈ అంశాన్ని పరిశీలించి విడుదల రజనిపై చర్యలు తీసుకోవాలంటూ రావు సుబ్రహ్మణ్యం పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం సుబ్రహ్మణ్యం ఫిర్యాదుతో ఈ డిజిటల్ బుక్ అంశంపై పెద్ద చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు, నేతలపై ఫిర్యాదులు వస్తాయని జగన్ భావిస్తే సొంత పార్టీ నేతలపైనే ఫిర్యాదులు వస్తూ ఉండడం వైసీపీ పెద్దలకు మింగుడుపాడం లేదంట. ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఫిర్యాదులు వస్తాయనుకున్న వైసీపీ అధ్యక్షుడు తమ వారిపైనే వస్తూ ఉండడంతో ప్రజలకు ఎలా వివరించాలని మల్లగుల్లాలు పడుతున్నారట. ఇదే తరహాలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులకు గురైన వారు ఫిర్యాదులు చేస్తే పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలన్న టెన్షన్ వైసీపీలో పెరుగుతుందట.